ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. గురువారం కోమటిరెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర భారత పనిలో రాజ్యాధికారానికి దూరమైన దుర్భర జీవితాలు గడుపుతూ ఏళ్ల తరబడి సకలాంగుల పాలకుల చేత అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటున్న వికలాంగులకు సమాజం రాజ్యాధికారి కోసం ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. పరిస్థితి వచ్చినప్పుడు మా సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు. ఈ రోజు మా ఓట్లతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన 119 మంది ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏనాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఇప్పటికి 10 ఏళ్లు దాటి 11వ ఏడు కూడా పూర్తిగా వస్తుంది. ఏనాడు కూడా అసెంబ్లీలో వికలాంగుల సమస్యల పట్ల కనీసం 11 ఏళ్ల పరిపాలనలో 10 నిమిషాలు కూడా ఈ సకలాంగుల పాలకులు చర్చించలేదు. కాబట్టి వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉన్నదో రాజ్యాధికారంలో కూడా చట్ట సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటేనే మా బతుకులు బాగుపడతాయి. మేము కూడా ప్రజాప్రతినిధులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అసెంబ్లీకి శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా వెళ్లి మా వాణి వినిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం. పంచాయతీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. కాబట్టి మీకు వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమైన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం దుర్భరమైన జీవితాలు గడుపుతుంది. వికలాంగుల సమాజం వికలాంగులకు ఎదుర్కొంటున్న సమస్యలు, వికలాంగుల బాధలు, సాధకాలు తీరాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారంలో వికలాంగులకు వాటా దక్కితేనే వికలాంగుల సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి వికలాంగులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు వికలాంగులకు రాజ్యాధికారంలో వాటా కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి గారు కనుక మరి ముందుకు రాకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా సిద్దమవుతామని చెప్పేసి తెలియజేస్తూ